యోసేపు పైన నిందలు పడ్డాయి. ఏమని నింద చూసారా? ఇదిగో, అరే నువ్వు ఎవరువో ఎక్కడ వాడువో తెచ్చి నీ ఇంట్లో నేను పెట్టుకుంటే నువ్వు నా భార్య పైనే కన్నేస్తావా? కన్నేసింది ఎవరు? భార్య కన్నేసిందా? యోసేపు కన్నేసాడా? భార్య కన్నేసింది. నువ్వు నాతో గడిపిన ఎడలా ఈ ఇంటి పైన అధికారిగా ఉంటావు. యోసేపు పలికిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? అమ్మా, ఇదిగో నీ భర్త ఈ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు పైన, ప్రతి వ్యక్తి పైన, ప్రతి మనిషి పైన, నీ ఇంట్లో ఆయన కలిగినటువంటి ప్రతి ఆస్తి పైన నాకు అధికారం ఇచ్చాడు. కానీ నీ ఒక్క దాని మీద నాకు అధికారం ఇవ్వలేదు. కనుక నా కంఠములో ఊపిరినంత వరకు నేను పాపము చేయను అని చెప్పేసి పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పాపము చేయను. అతని వస్త్రాన్ని